హలో మామ, నమస్తే మామ. మన ఊరు గట్లో చేపలు పడుతున్నారంటే చూడడానికి వెళ్ళాము. దానిలో కూడా డబ్బా గేలాలంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది మామ చూడడానికి. మామ దూరం నుండి చూసి ఎవరో అనుకున్నాను, తీరా దగ్గరకు వచ్చి చూసినాక తెలిసింది మన రాజన్నే అని. అప్పట్లో రాజు రాణిల్ని పట్టుకుంటే ఇప్పట్లో రాజు చేపలను పట్టుకుంటున్నాడు. నాకైతే మనోడు పట్టుకుంటాడని గ్యారంటీ లేదు, కానీ ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు పడతా అని. చూద్దాం మరి పడతాడో లేదండి. గాల్లో బొంగరం తిప్పినలాగా బాటిల్ బాగానే తిప్పిండు, నీటి మధ్యలో కిసిరేసిండు కూడా. ఈ చేపను తీయనికి ఎంత టైం అవుద్దో తెలియదు. 2000 years later. మామ చాలా సంవత్సరాల తర్వాత అయితే మనోడు మళ్ళీ తిరగలాగిండు. చేప వస్తుందో మరి ఖాళీ బాటిల్ వస్తుందో తెలియదు. మనోడు అయితే ఛాలెంజ్ చేసి మరి వేసున్నాడు. ఒకవేళ చేప కానీ తీయలేదంటే పరుగు మొత్తం పోద్ది. ఓ మామ, మనోడు అయితే నిజంగానే చేప తీసేసిండు మామ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికైతే మనోడు చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు. ఒక్క రోజు వచ్చి ఇలా చేపలు పట్టమంటే రోజు వస్తే నీ మంచి ఆటగాడు అయిపోతావు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఆటగాడు కాదు, వేటగాడు. దట్ ఐ థింక్ వాటో వాట్